సో మనం కొన్ని నియోజకవర్గాల పార్లమెంట్ పరిధి గురించి మాట్లాడుకుందాం. సో మల్కాజ్గిరి నుంచి హుజరాబాద్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ సాధించిండు. సో గెలుస్తా అంటా ఉండు. సో ఈటెలకు ఎంత మేరకు అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుందా ఈ సిటీ ప్రాంతంలో? అయితే బీఆర్ఎస్ నుంచి మనమైతే ఓడించాలంటున్నాం. వాళ్ళు ఎంత మంచి ఓడికి ఇచ్చిన కథ. కాంగ్రెస్ నుంచి ఎవరికి ఇస్తారు టికెట్ అనే దాని మీద ఆధారపడి ఉంటది. కాంగ్రెస్ లో మరి ఈటెల రాజేందర్ కంటే మంచి వ్యక్తికి ఇస్తే ఎట్లుంటుందో చెప్పలేము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం మల్కాజ్గిరి సైడ్ కానీ, మేడ్చల్ సైడ్ కానీ, తర్వాత ఉప్పలు, బోర్డు ఉప్పలు, కంటోన్మెంట్ ఇదంతా తిరుగుతుంటే యూత్ లో అంటే మనం మాట్లాడుతుంటే మేజర్ గా కొంత ఈటెల రాజేందర్ కు కొంత ఎడ్జు, లేదంటే కొంత నరేంద్ర మోడీ ఆవా అంటే వేరే కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. మరి మల్కాజ్గిరి సెగ్మెంట్ లో మాత్రం అట్లా ఉంది. మరి వీళ్ళు అంతకంటే మంచి క్యాండిడేట్ ని తీసుకొస్తారా లేదా చూడాలి. కానీ ఎట్లయినా కానీ ఈటెల రాజేందర్ అన్న మీద కొంత సింపతి ఉంటది. జనరల్ గా తెలంగాణ సమాజానికి ఉంటది, ఈవెన్ మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటది. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఎక్కడేం కబ్జాలు చేసింది లేదు. అంటే కేసీఆర్ బలవంతంగా గెలిపించిండు అనుకో, ఎవరన్నా అన్న అంటే నేను ఉన్నా అని పోతే వీలైతే అన్నం పెడతాడు. ఇట్లాంటి మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అటు నరేంద్ర మోడీకి సెంట్రల్ లో కూడా కొంత ఉంది కాబట్టి మేబీ మల్కాజ్గిరిలో అయితే ఇప్పుడు కొంత ముందంజలు ఉన్నాడు. తర్వాత వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఎట్లుంటో చూడాలి. కానీ వ్యక్తిగతంగా ఈయనకున్న గ్రాఫ్ సో సెంటర్ లో బీజేపీ ఉండాలన్న ఆలోచన కూడా సో ఉన్న కారణం కొంత సమాజం అయితే ఉన్నది. సరే నరేంద్ర మోడీ చేస్తున్న నిర్ణయాల లేకపోతే రామ మందిరమా ఇవన్నీ కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. గాలి అయితే కొంత వీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు ఈ రాష్ట్రంలో. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ భృతి మేము చెప్పలేమంటున్నాం. బట్టి విక్రమార్క మేము చెప్పలేదంటే అట్లా సరే లేట్ అవుతుంది అని చెప్పాలి, కానీ చెప్పలేమంటే ఇబ్బంది అవుతుంది. అట్లా ఇప్పుడు కొంత ఆటో డ్రైవర్లకు కొంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళతో కూర్చుండి డిస్కస్ చేసింది కొంచెం తక్కువనే ఉంది. ఇవన్నీ మరి చేయాలి. జీవో 46 బాధితులు ఉన్నారు, వాళ్ళని కూర్చునే పెట్టాలి. మరి ఇప్పుడు ఏదో ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటారు. 200 కంటే 1 యూనిట్ పెరిగినా 201 యూనిట్కి కొట్టాలి, మొత్తం బిల్లు కట్టాలంటారు. అది చాలా అట్లాంటి డిసిషన్ తీసుకోవద్దు. ఎట్లా తీసుకోవాలి? 200 దాకా ఫ్రీ ఇస్తాం, ఆ నుంచి ఎంత కాలినా ఎక్కువ బిల్ కట్టాలని చెప్పేసి మీరు కొన్ని తెల్లగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా, ఇంకెవరికి ఇస్తున్నారా, ఆదాయాన్ని పట్టిస్తారా, అట్లా చెక్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు అసలే ఎండాకాలం, మరి ఫ్యాన్లు తిరుగుతాయి, భయంతో కూడా కరెంట్ వాడుకోవాల్సిన పరిస్థితి మరి అట్లా ఉండొద్దు కదా. అట్లా కూడా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఇప్పుడు వీళ్ళు రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇంకా మరి ఇంకా కాలేదు. రైతు బంధు కూడా ఇంకా మరి మొత్తం పూర్తిగా కాలేదు. నిరుద్యోగులకు కూడా ఒక కార్డు ఇస్తున్నారు, ఒక 5 లక్షలకు ఎంతకు కార్డు ఇస్తుంది, దాన్ని వాడుకోవాలన్నారు. దాన్ని ఊసెత్తలేరు. మరి టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డిని పెట్టిరు, నవీన్ మిట్టల్ని అట్లనే ఉంచుకున్నారు. సోమేష్ కుమార్ మీద ఎటువంటి యాక్షన్ లేదు, రజత్ కుమార్ మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రభాకర్ రావు మీద ఎటువంటి లేదు. ఒక సరిత అనేట ఆమె ఆ దొంగ డోర్ను వచ్చి జాబ్ చేసింది, డబ్బులు తీసుకుందాం, ఆమె మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇక్కడ దాకా ఎవడు అరెస్ట్ అయిన వాళ్ళు లేడు. మరి ఎట్లా? ఓకే.